హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. అందరికీ అడ్వాన్స్ ప్లస్ హ్యాపీ న్యూ ఇయర్. సో 2025 నుంచి ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేసేయండి. మీ గోల్లో మీలో మీ హార్డ్ వర్క్ ఉంటే మాత్రం పక్కా మీ గోల్ అనేది మీరు రీచ్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిలిం అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. సో అవి చూద్దామా? చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఇప్పటికే మన ఛానల్కి ఇది 80K అయితే అయి ఉన్నారు. త్వరగా 20K కంప్లీట్ అయితే చేయండి. 1 lakh అయితే అయిపోతారు. సో మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, దిల్రుబా మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. అలానే టీజర్ కూడా కన్ఫర్మ్ చేశారు. జనవరి 3 టీజర్ రిలీజ్ అయితే ఉంటుంది. అంటే ఫిబ్రవరి మంత్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో కిరణ్ అబ్బోరావ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ కా అయితే బ్లాక్ బస్టర్. సో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా అదే ఊపులో ఇప్పుడు దిల్రుబా ఫిల్మ్ అయితే మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉండబోతోంది. ఫిబ్రవరి మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్, డాకు మహారాజ్ మూవీ నుంచి ఇప్పటివరకు 2 సాంగ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. నౌ థర్డ్ సింగిల్ కన్ఫర్మ్ చేశారు. జనవరి 5కి థర్డ్ సింగిల్ రిలీజ్ ఉండబోతోంది. ఇందులో బాలకృష్ణ గారు అండ్ ఊర్వశి రౌటేలా యాక్ట్ అయితే చేశారు. లైక్ ఈ ఫిలింలో వచ్చేసి ఊర్వశి రౌటేలా ఓన్లీ ఐటమ్ సాంగ్ ఒక రోలే కాదు, తాను ఈ ఫిలింలో వచ్చేసి పోలీస్ ఆఫీసర్ రోల్ అనేది చేసింది. నెక్స్ట్ వన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వారు మరొక న్యూ ఫిల్మ్ అనేది లాంచ్ అయితే చేశారు. సో ఈసారి యాక్టర్ గోల్డెన్ స్టార్ గణేష్ రీసెంట్ గా మనకి శ్రీ మురళి గారితో ఒక ఫిల్మ్ అనేది అనౌన్స్ అయితే చేశారు. ఇప్పుడు మళ్ళీ కన్నడ యాక్టర్ గోల్డెన్ స్టార్ గణేష్ గారితో ఫిల్మ్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ నుంచి టీజర్ అండ్ టైటిల్ వచ్చేసి జనవరి 2కి రిలీజ్ చేయబోతున్నారు. జనవరి 2 టైటిల్ టీజర్ అనేది రిలీజ్ ఉంటుంది. అంటే మూవీకి డైరెక్టర్ ధనంజయ. లైక్ ధనంజయ అంటే యాక్టర్ ధనంజయ అనుకుంటారేమో, కాదు, బి ధనంజయ. ఇతను వచ్చేసి కొన్ని కన్నడ మూవీస్కి కొరియోగ్రాఫర్గా వర్క్ అయితే చేస్తున్నారు. సో డైరెక్షన్లో ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం. లైక్ ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ, ఫ్యాంటసీ, థ్రిల్లర్ అండ్ క్రైమ్గా ఉండబోతున్నట్టుంది. వచ్చిన ఆ పోస్టర్స్ చూస్తే అలా ఉంది. సో చూద్దాం. టైటిల్ అండ్ టీజర్ వచ్చేసి మనకి జనవరి 2కి రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ 2025లోనే రిలీజ్ కావచ్చు. నెక్స్ట్, డిమోంటీ కాలనీ 3 పార్ట్ 2 అయితే మనం చూసాము. ఎంత బెస్ట్గా తీసుకొని వచ్చారో మనకి తెలుసు. సో బట్ పార్ట్ 2 ఎండింగ్ అయితే లేదు. పార్ట్ 3 రాబోతున్నట్టు మనకి తెలుసు కదా. ఈ పార్ట్ 3 వచ్చేసి మూవీకి ఎండ్ అయితే ఉండబోతుంది. సో టీమ్ వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. లొకేషన్స్ హంటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల లొకేషన్స్ ఫిక్స్ చేసుకున్నారు. సో వేరియస్ లొకేషన్స్లో ఈ ఫిల్మ్ షూటింగ్ అనేది చేయబోతున్నారు. లైక్ జపాన్ కంట్రీలో కూడా ఈ మూవీ షూటింగ్ అనేది జరుగుతుందంట. అండ్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసి త్వరలో బిగిన్ అయితే చేయబోతున్నారు. లైక్ త్వరగా కానీ ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్లో షూటింగ్ అని అయిపోయినట్టయితే 2025 సెకండ్ హాఫ్లో మనం రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇప్పుడు 3 మూవీస్ వరకు అయితే రావాల్సి అయితే ఉంది. అందులో ఫస్ట్ వన్ హరిహర వీరమాలు, సెకండ్ వన్ ఓజీ, థర్డ్ వన్ ఉస్తాద్ భగత్ సింగ్. లైక్ పవన్ కళ్యాణ్ గారు తను డేట్స్ కేటాయించి ఆల్మోస్ట్ హరిహర వీరమాలు ఫినిష్ అయితే చేసుకున్నారు. ఇంకా 8 days వరకే ఆ మూవీలో షెడ్యూల్ అయితే ఉందంట. సో టీమ్ అనుకున్నట్టు మనకి హరిహర వీరమాలు పక్కా థియేటర్స్లో 2025లో రిలీజ్ ఉంటుంది. ఇంకా 8 days వరకే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓజీ మూవీని ఫినిష్ చేద్దామనైతే ఉన్నారు. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనేది ఫినిష్ అయితే అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు డేట్స్ కేటాయించి ఈ ఓజీ మూవీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్, సో ఇవి 2 ఒకేసారి ఫినిష్ అయితే చేద్దామని ఉన్నారంట. అండ్ ఇక్కడ మనకి 2025లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే రావచ్చు. లైక్ ఫస్ట్ మనం హరిహర వీరమాలు చూస్తాము. తర్వాత వచ్చేసి సెకండ్ హాఫ్లో ఓజీ ఫిల్మ్ అనేది చూస్తాము. ఇంకా 2026 ఇయర్లో మనకి ఉస్తాద్ భగత్ సింగ్ అనేది రావచ్చు. సో బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ అనేవి పవన్ కళ్యాణ్ గురించి మనకి రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్, కన్నప్ప. ఈ ఫిలింలో ప్రీతి ముకుందన్ యాక్ట్ అయితే చేసింది. లైక్ మీరు ఆల్రెడీ టీజర్లో చూసుంటారు. సో తన నుంచి ఒక లుక్ అనేది రివీల్ చేశారు. సో తన క్యారెక్టర్ పేరు వచ్చేసి ఈ ఫిలింలో నెమలి. నెక్స్ట్ వన్, రామ్ పోతినేని 22nd ఫిలిం. సో రామ్ నుంచి ఒక ఫ్రెష్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఫిల్మ్ అనేది మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ ఫిల్మ్ నుంచి ఒక అప్డేట్ కన్ఫర్మ్ చేశారు. జనవరి 1 మార్నింగ్ 10:35 AM వచ్చేసి ఒక అప్డేట్ రివీల్ చేయబోతున్నారు. సంథింగ్ ఏం ఉంటుందో ఆ అప్డేట్లో వచ్చేసి ఈ ఫిల్మ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తుంది. మూవీకి డైరెక్టర్ పి మహేష్ బాబు అండ్ ఫీమేల్ లీడర్లో వచ్చేసి భాగ్యశ్రీ బోస్ యాక్ట్ అయితే చేస్తుంది.
నెక్స్ట్ వన్ గేమ్ చేంజర్. సో మీరందరూ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు అఫీషియల్ ట్రైలర్ గురించి. మనకి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్ గా జనవరి 1 కి రిలీజ్ చేయబోతున్నారు. సో దిల్ రాజు గారు చెప్పడం జరిగింది తన మొబైల్ ఫోన్ లో ట్రైలర్ అయితే ఆల్రెడీ ఉందంట, బట్ దాన్ని కొంచెం మార్పులు చేసి జనవరి 1 కి అఫీషియల్ లాంచ్ అనేది చేస్తామని చెప్పేసి చెప్పారు. లైక్ ఈవినింగ్ టైంలో మనకి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ కావచ్చు. సో ట్రైలర్ రిలీజ్ అవ్వగానే చూద్దాము, అలానే బ్రేక్ డౌన్ కూడా ప్లాన్ చేద్దాము. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు. ఆల్రెడీ దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయితే అయ్యారు. రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. సో రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి జనవరి 4కి అయితే ఉండబోతుంది. అంటే దిల్ రాజు గారు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది మూవీకి సంబంధించి. లైక్ ఈ ఫిలింలో వచ్చేసి మనకి రామ్ చరణ్ గారు పోలీస్ క్యారెక్టర్ రోల్లో కూడా కనబడతారంట. నెక్స్ట్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి విడుదలై పార్ట్స్ అనేవి చూసాం. పార్ట్ 3 అయితే మన ముందుకు తీసుకురావట్లేదు అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశారు. ఇప్పుడు డైరెక్టర్ గారు డైరెక్ట్గా సూర్య గారి ఫిలిం వాడి వాసల్. సో వాడి వాసల్ ఫిలిం ఉన్నట్టు మనకి తెలుసు కదా. సో ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ గారు కన్ఫర్మ్ అయితే చేశారు ఈ ఫిలింలో వచ్చేసి 3 పార్ట్స్గా ప్లాన్ చేస్తున్నాను అని చెప్పేసి. వినండి ఫ్రెండ్స్, వాడి వాసల్ 3 పార్ట్స్గా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నట్టు డైరెక్టర్ గారు కన్ఫర్మ్ అయితే చేశారు. అంటే ఈ ఫిలింకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి 2025 ఇయర్ ఫస్ట్ హాఫ్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయిపోయితే ఉంది. ఇప్పుడు సూర్య గారి నుంచి మనం చూసుకున్నట్టయితే రెట్రో అయితే అయిపోయి రిలీజ్కి రెడీగా అయితే ఉంది. రీసెంట్గా సూర్య 45 బిగిన్ చేశారు, అది షూటింగ్ ప్రోగ్రెస్లో అయితే ఉంది. సో అది అయిపోగానే వాడి వాసల్ స్టార్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్ ముఫాసా ది లయన్ కింగ్. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి కూడా ఫుల్ స్టోరీ అయితే అయిపోయింది. ఫుల్ మూవీ హెచ్డి లీక్ అయితే చేశారు. అయితే ఇక్కడ ప్రింట్ మాత్రమే మనకి హెచ్డి అయితే వచ్చింది. ఆడియోస్ అయితే ఒరిజినల్ అయితే రాలేదు. హిందీ, తెలుగు, తమిళ్ ఇవి ఒరిజినల్ ఆడియోస్ అయితే కాదు. ప్రింట్ మాత్రం బెస్ట్ క్వాలిటీలో హెచ్డి చూడడానికైతే వచ్చేసింది. ఈ ఫిలింని ఎవరైనా ఇంకా థియేటర్స్లో కానీ చూడకుండా ఉంటే మినీ స్క్రీన్లో చూద్దాం బెస్ట్ క్వాలిటీలో అనుకుంటే చూడవచ్చు. బట్ మీకు ప్రింట్ మాత్రమే బెస్ట్ క్వాలిటీలో చూడడానికి అయితే ఉంటుంది. ఆడియోస్ అయితే మీకు క్వాలిటీ అయితే ఉండదు. నెక్స్ట్ విడుదలై పార్ట్ 2. సూరి, విజయ్ సేతుపతి అండ్ మంజు వారియర్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం మీకు నేను రీసెంట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు హెచ్డి చూడడానికి రాబోతున్నట్టు. సో అదైతే వచ్చేసింది, మీరు దాన్ని ఇప్పుడు వాచ్ అయితే చేయవచ్చు. బట్ మీకు క్వాలిటీ వచ్చేసి తమిళ్ ఒరిజినల్ అండ్ తమిళ్ ఒరిజినల్ ఆడియో. ఇక్కడ మనకి తెలుగు అయితే ఒరిజినల్ రాలేదు. లైక్ చెప్పాలంటే ఇది వచ్చిన ప్రింట్ వచ్చేసి ఐంతుసాన్ ఓటీటీ ప్లాట్ఫామ్, సో ఓవర్సీస్ ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా. సో వాళ్ళ నుంచి వచ్చిన ప్రింట్ అది కొంచెం లోగా అయితే ఉంటుంది. బట్ అందులో మనకి తమిళ్ మాత్రమే ఒరిజినల్ చూడడానికి అయితే ఉంది. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే నౌ వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ యుఐ ది మూవీ. డైరెక్టర్ అండ్ యాక్టర్ ఉపేంద్ర గారు. లైక్ మనం ప్రీవియస్ మూవీస్ ఉపేంద్ర గారి మూవీస్ చూసుకున్నట్టయితే ఎలా ఉంటాయి, అవి మూవీ బాగుంటుంది, అందులో ఇచ్చే మెసేజ్ కూడా బాగుంటుంది. బట్ ఈసారి ఏంటో ఈ మెసేజ్ గురించి పక్కన పెట్టేస్తే ఫస్ట్ మూవీ ఏంటో అలా తీసుకుని వచ్చారు. సో అది నిజం చెప్తున్నా, చాలామంది అంటున్నారు కదా ఒక్కసారి కాదు 10 టైమ్స్ చూస్తే అర్థమవుతుందని చెప్పేసి. ఏముందని చెప్పేసి అర్థం చేసుకోవడానికి 10 టైమ్స్ చూడాలి, ఒక్కసారి ఈ మూవీని చూడటమే కష్టం. సో ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ సనెక్స్ట్ ప్లాట్ఫామ్ వారు ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. మనకి సనెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ జనవరి 2nd హాఫ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ అన్స్టాపుల్ విత్ ఎన్బికే. ఈసారి వచ్చేసి రామ్ చరణ్ గారి ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్లో వచ్చేసి రామ్ చరణ్ గారు అండ్ శర్వానంద్ గారు కూడా జాయిన్ అయితే కాబోతున్నారు. సో షూటింగ్ అనేది స్టార్ట్ చేశారు. అప్కమింగ్ వీక్స్లో మనకి ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఎపిసోడ్ రిలీజ్ ఉంటుంది. లైక్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కి ముందే ఎపిసోడ్ ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేయవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.